జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము, ప్రభు యొక్క వాక్యము శీఘ్రముగా వ్యాపించు నిమిత్తము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త శీఘ్రముగా అన్యులకు, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి శీఘ్రముగా సువార్త వెళ్ళాలి అంటే వ్యాపించు మహిమపరచబడు నిమిత్తము ఏం చెప్తున్నాడు? మేము మూర్ఖులమైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తం. అంటే దేవుని వాక్యము శీఘ్రముగా అందరి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. సువార్త అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే సువార్త చెప్పేటోళ్ళు కావాలి. సువార్త చెప్పేటోళ్ళు కావాలని అంటే సువార్త వెళ్ళి నేను అందరికీ కూడా శీఘ్రముగా ఉంది వాక్యంలో, శీఘ్రముగా వాక్యము వ్యాప్తి చెందాలి. అర్థమవుతుందా? కాబట్టి మేము ఈ విధంగా వెళుతూ ఉన్నాం కాబట్టి మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. ఆన్లైన్ ప్రేయర్కి మనం ఎందుకు వచ్చినాం? ఆన్లైన్ ప్రేయర్ అనేది మనం ఎందుకు కేటాయించుకున్నామంటే, మొదటిగా మన సంఘము నిర్మాణము కోసము, సంఘ అభివృద్ధి కోసము, విశ్వాసుల భద్రత కోసము, విశ్వాసులు వారి విశ్వాసమును పోగొట్టుకోకుండా, అటు ఇటు తిరిగి భ్రమపడకుండా, సమయాన్ని వాళ్ళు పోగొట్టుకోకుండా, సంఘానికి విశ్వాసులు వారి సంఘానికి వారు విలువనిచ్చి ఇది దేవుని సంఘం అని ఏర్పరచుకున్నాడు, దేవుడు సంఘాన్ని నాకు ఇచ్చిండని సంఘం యొక్క విలువను తెలుసుకొని వాళ్ళు చెదిరిపోకుండా, హల్లెలూయా, వాళ్ళు అటు ఇటు తిరగకుండా, వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, ప్రభువా మా సంఘ సభ్యులను కాపాడండి, రక్షించండి, జ్ఞానం అనుగ్రహించండి, భ్రష్టత్వం నుండి, మూర్ఖత్వం నుండి, తిరుగులాట నుండి, ఉరుకులాట నుండి, ఆకర్షణ శక్తులను నమ్ముకుంటూ అక్కడిక్కడ ఫంక్షన్ హాల్లోకి వెళ్తూ ఎల్ఈడీలను చూసుకుంటూ మనుషులు పెట్టిన పద్ధతులను ఆచరిస్తూ ఇదే భక్తి అని, ఇదే ఆరాధన అని భ్రమలో ఉంటున్నటువంటి వారిని అందరినీ కూడా నువ్వు కాపాడి రక్షించి నువ్వు ఏర్పరచుకున్నటువంటి సంఘములోనికి మీరు నడిపించి స్థిరపరచండి ప్రభువా, హల్లెలూయా అని కొద్ది మందిగా ఉండగానే కూడా మనము వారి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఆన్లైన్కి వచ్చినాం. మన గొర్రెలను, మన విశ్వాసులను, మన మందను అందరిలాగా ఎంతమంది అయితే ఇవి ప్రతి సంఘంలో జరుగుతున్నాయి, అవునా కదా? ప్రతి సంఘాలలో కూడా జరుగుతున్నాయి. ఏం జరుగుతూ ఉన్నాయి? ఆయా సంఘాలను స్థానికంగా ఏర్పరచుకున్న నియమించబడినటువంటి విశ్వాసులు, ఆ సంఘంలో ఏర్పరచబడినటువంటి విశ్వాసులు, రక్షించబడినటువంటి విశ్వాసులు ఆ సంఘంలో కొన్ని రోజులు ఎదిగి మేలులు పొందుకొని, ఉపకారాలు పొందుకొని, అద్భుత కార్యాలు పొందుకొని, సాక్ష్యములు చెప్పుకొని, అన్ని సంఘాలలో కొంతమంది కూడా, చాలా మంది, కొంతమంది కాదు, ఆయా స్థానికంగా ఉన్న సంఘాలను వదిలిపెట్టుకొని ఫంక్షన్ హాల్ల చుట్టూ, చిన్న చిన్న కూడికల చుట్టూ మరియు ఎల్ఈడి స్క్రీన్ల చుట్టూ మనుషులు పెట్టిన పద్ధతుల యందు ఆకర్షితులై ఇది భక్తి అనుకుంటూ ఎక్కడ లేని భక్తి వాళ్ళ లోపల వాళ్ళు పుట్టించుకుంటూ ఆకర్షణకు గురి అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. వాళ్ళ ఆత్మీయంగా, వ్యక్తిత్వంగా ఎదగలేకుండా ఇప్పటికీ చాలా మంది అన్ని సంఘాలలో ఎక్కువ మటుకు విశ్వాసులు తిరుగుతూనే ఉన్నారు, అవునా కదా? ఈ వాక్యంలో బట్టి ఆ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాయంటే, ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ ఆన్లైన్కి మనం ఎందుకు వచ్చి ఉన్నామని అంటే, ఆన్లైన్ ప్రేయర్స్కి మనము మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మంది సంఘాలలో
అతి భారముగా ఇది తీసుకొని, ప్రభువా మా సంఘ సభ్యులను కాపాడండి, రక్షించండి, సత్యమునందు స్పెషల్లీ హల్లెలూయా సత్యమునందు వాళ్ళను ప్రతిష్ఠించు ప్రభువా అని సంఘము కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, ఆకర్షితులైనటువంటి వాళ్ళందరూ కూడా, మోసపోయినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు మరొకసారి వాళ్ళను దర్శించి, ఇటువంటి ప్రార్థనలు మనం ఏవైతే ఇంత చలిలో, ఇంత అర్ధరాత్రి చెవులకు, ముక్కులకు, కాళ్ళకు స్వెటర్లు వేసుకుంటూ వణుకుకుంటూ ఎందుకు వచ్చినాం? మన విశ్వాసులను, మన సంఘ సభ్యులను, మా సంఘాన్ని తీర్చిదిద్దండి ప్రభువా, మా విశ్వాసులను దర్శించండి ప్రభువా. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ప్రభువా, ఏమేమో చేస్తున్నారు ప్రభువా ఈ అంతర్దినాలలో అని ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు సంఘానికి ఇచ్చిండు. హల్లెలూయా. వి హావ్ టు ప్రే. ఇక్కడ అదే సందర్భాన్ని చూస్తూ ఉన్నట్టయితే 2 Thessalonians 3rd chapter 1 to 3 verses లో చూస్తూ ఉన్నట్టయితే వాళ్ళ హృదయాభిలాష ఏమై ఉంటూ ఉన్నది? సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, అంటే ప్రతి సంఘ సభ్యులు కూడా మీలో జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యములను బట్టి, ఎటువంటి కార్యములను బట్టి చెదిరిపోతున్నారు? ఇటువంటి కార్యములను బట్టి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సంఘ సభ్యుడు కూడా, ప్రతి సంఘ విశ్వాసి కూడా ఏం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది? ప్రభు యొక్క వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము ఇది చేయలేకపోతున్నారు. అవునా? ప్రభు యొక్క వాక్యము శీఘ్రముగా, స్పీడ్గా, ఏ రకముగానైనాను, ఏ విధముగానైనాను ఆయా సంఘ సభ్యులు దేవుని యొక్క సువార్తను, వాక్యాన్ని తీసుకొని శీఘ్రముగా ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి, ఆ యొక్క సువార్తను తీసుకెళ్ళి అన్యులకు, ఇతరులకు, దేవుడు అంటే ఎవరో తెలియని ప్రజలకు శీఘ్రముగా తీసుకెళ్ళి ప్రకటించాల్సినది వదిలేసి, అర్థమవుతుందా? ఇది వదిలేసి, ఇది పక్క కొట్టేసి, అక్కడికి పోతే ఏమన్నా దీవెనలు వస్తాయేమో, ఈ సంఘానికి వెళ్తే దీవెనలు వస్తాయేమో, ఆ ఏసీ ఫంక్షన్ హాల్లో కూర్చొని, ఏసీలో కూర్చుంటూ, టిఫిన్లు చేసుకుంటూ, కాఫీలు తాగుకుంటూ, ఆ వాక్యాన్ని అదేమంటారు, తీయగా వస్తున్నటువంటి వాక్యాన్ని, పిట్టకథలను పెట్టుకుంటూ, ఎల్ఈడిలో ఉండి చెప్తున్నటువంటి సేవకుడు అని చెప్పక తిరుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ పిట్టకథలను వినుకుంటూ, ఆ తీయని మాటలు వినుకుంటూ, ఏసీలో కూర్చుంటూ, కాఫీలు తాగుకుంటూ ఏదో ఆశీర్వాదాలు వస్తాయని తిరుగుతూ ఉన్నారు. కానీ అవునా కదా? ఏసీ ఫంక్షన్ హాల్లో కూర్చొని సంఘం కాదు అది. సంఘం అంటారా? సంఘమే కదా. సో ఎందుకు స్పెసిఫిక్గా నేను ప్రత్యేకంగా ఈ మాటని చెప్తున్నాను మీ అందరికీ కూడా? వాళ్ళు చెదిరిపోయినారు, దారి తప్పిపోయినారు. కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పని, మనమందరం కూడా చేయాల్సిన పని ఏమై ఉన్నది? ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించు మహిమపరచు నిమిత్తము. ఇది చేస్తూ మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తం. ఇది చెప్పాలనుకుంటున్నా వాక్యంలో బట్టి. ఇప్పుడు సువార్త ఇప్పుడు కొంతమంది చెదిరిపోయి వెళ్ళిపోయినా కానీ కూడా అందులో చిన్న సంఘం కావచ్చు, చిన్న గుంపు కావచ్చు, చిన్న మందలో ఉంటున్నటువంటి ఆ చిన్నగా ఉంటున్నటువంటి ఆ యొక్క విశ్వాసులు ఏం కోరుకొని ఉన్నారు? ఇక్కడ మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. చూసారా? విశ్వాసము అందరికీ లేదు కాబట్టి తిరుగుతూ ఉన్నారు. కానీ మేము సువార్త పట్టుకొని మూర్ఖులైనటువంటి ప్రజల నుండి మేము తప్పించబడాలి. ఇప్పుడు మనం సంఘముగా కలిసి సువార్త చెప్పడానికి ఇండిపెండెంట్గా కాదు, వ్యక్తిగతంగా కాదు, దేవుడు అట్లా చేయమని చాలా దేవునితో ఎక్కువ అంటుకట్టబడి, దేవునితో ఎక్కువ సహవాసం చేస్తున్నటువంటి వాళ్లకు ఆ ప్రత్యేకమైనటువంటి పిలుపు నడిపింపు ఉంటుంది. హల్లెలూయా.
ఇండిపెండెంట్గా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా సువార్త కొంతమంది ప్రకటిస్తూ వెళ్తూ ఉంటారు, అవునా కదా? అది ప్రత్యేకంగా అందరికి ఉండదు అది, కానీ సంఘముగా కలిసి సువార్త ప్రకటించేటువంటి బాధ్యత హల్లెలూయా దేవుడు సంఘానికి ఇచ్చింది. కాబట్టి మనము సంఘముగా కలిసి సువార్త ప్రకటించే పనిని వదిలేసి ఇంకా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అని చెదిరిపోయి ఆకర్షితులై తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళ కోసము మనము ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నది? సువార్త మనం కొద్ది మందిగా ఉన్నా కానీ కూడా, చిన్న మందగా ఉన్నా కానీ కూడా మన బాధ్యత ఏమై ఉన్నది? వాళ్ళలాగా మరిచిపోయి ఆశీర్వాదాల కోసము, ప్రవచనాల కోసము, అద్భుతాల కోసము తిరుగుతూ ఉన్నటువంటి వారులుగా కాకుండా కొద్ది మందిగా ఉన్నా కానీ కూడా హల్లెలూయా మనం ఏం చేయాలా? మూర్ఖులైనటువంటి ప్రజల నుండి మమ్మల్ని తప్పించండి. మనం సంఘంగా కలిసి సువార్త తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు హల్లెలూయా కొన్ని అవమానాలు, కొన్ని కష్టాలు, ఏమంటారు, కొన్ని నిందలు, సువార్త అనేది అక్కడ వాళ్ళు వినకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం క్లియర్గా ఉంది. మూర్ఖులైన దుష్ట మనుష్యుల మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము సంఘం ఏం చేయాలా? అది హల్లెలూయా. అది చెప్పాలనుకుంటున్న వాక్యంలో బట్టి ఏం చేయాలమ్మా? మూర్ఖులైన, చదవండి ఒకసారి 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చూసారా? దుష్ట మనుష్యుల చేతిలో అంటే ఉంటారా? సువార్త ప్రకటించడానికి మూర్ఖులైన దుష్ట మనుషులు ఉంటారా? ఉంటారు అని వాక్యం చెబుతుంది. వాళ్ళ చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము అని మా కొరకు ప్రార్థించుడి. హల్లెలూయా. ఎవరికి చెప్తున్నారు? సంఘానికి చెప్తున్నారు. అంటే సంఘం యొక్క ప్రార్థన అవసరమా లేదా ఇక్కడ? అది హల్లెలూయా. హల్లెలూయా. సంఘము ప్రార్థిస్తూ ఉండాలా? ఈ సంఘంలో జరుగుతున్నటువంటి సువార్త సేవ కోసమే కాకుండా సేవ చేయాలా, సువార్త ప్రకటించాలని భారము కలిగి ఉన్నటువంటి వాళ్ళందరి భద్రత కోసము ప్రభువా వాళ్ళను మూర్ఖుల చేతిలో నుండి, దుష్టుల మనుషుల నుండి వాళ్ళను తప్పించండి ప్రభువా అని సంఘము ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇది పని దేవుడు ఇచ్చాడు మనకు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఇది ఒకటే కారణం కాదు. అంతేకాకుండా చూడండి, ఒకానొక విషయం సందర్భంలో నేను మీకు చూపిస్తున్నాను ఈ యొక్క వాక్యంలో బట్టి. చూడండి, సంఘం యొక్క విలువ మీరు తెలుసుకోవాలని, సంఘం యొక్క విలువ మనము తెలుసుకోవాలని సంఘానికి సంఘముగా కలిసి, కుటుంబంగా కలిసి వచ్చి దేవుడిచ్చినటువంటి ప్రార్థన పరిచర్య, హల్లెలూయా, ప్రార్థన పరిచర్య చేస్తేనే సువార్త కానీ ఏదైనా సంఘం తరఫు నుండి ప్రోగ్రామ్స్ కానీ చేయగలుగుతాం. ప్రార్థన లేని, సంఘం యొక్క ప్రార్థన లేని నేను సపరేట్గా ఇండిపెండెంట్గా నేను వెళ్ళి ఏమో చేస్తానంటే చాలా మంది ఇవాళ రేపు దేవుని పిలుపు లేకుండానే నామకి వస్తే ఇండిపెండెంట్గా పర్సనల్గా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాము అని దేవుని ఏర్పాట్లో లేకున్నా, సంఘ ప్రార్థనలో వాళ్ళకు లేకున్నా, సంఘంతో వాళ్ళు కలిసి లేకున్నా నేను దేవుని కోసం సువార్త ప్రకటిస్తున్నానని చాలా మంది వెళ్ళి మూర్ఖుల చేతిలో తండ్రులు తింటున్నారు, దెబ్బలు తింటున్నారు, గాయాల పాలవుతున్నారు. అది దేవుని చిత్తం కాదు. అది హల్లెలూయా. ఆ దేవుని చిత్తమా? నువ్వు సంఘాన్ని పక్కకు పెట్టేసి, సంఘాన్ని వదిలేసి, దేవుడిచ్చిన సంఘాన్ని పక్కకు పెట్టి నేను దేవుని సేవ చేసుకుంటూ వెళ్తానంటే ప్రత్యేకంగా అది పిలుపు ఉంటుంది, నడిపింపు ఉంటుంది, ఏర్పాటు ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. ఆ దేవుడు నడిపిస్తాడు. అది కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో, మూర్ఖత్వముతో ఏమన్నా కానీ నేను వెళ్ళిపోతా, సంఘాన్ని వదిలిపెట్టి నేను ఇండిపెండెంట్గా చేసుకుంటా అంటే తండ్రులు తింటారు, దెబ్బలు తింటున్నారు, గాయాల పాలు అవుతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఏం చెప్పాలని అంటున్నాను, ఏ వాక్యాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము సంఘంగా ఎందుకు ఆన్లైన్లో కలుస్తాము అని అంటే, ఎస్పెషల్లీ మన సంఘ సభ్యుల యొక్క భద్రత కోసం ప్రార్థన చేయాలి. ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి.
జనరల్ గా నేను చెప్తున్నా, సమయం లేదు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. We have to pray for each and every church member ప్రొటెక్షన్ కోసం, భద్రత కోసము, వారు మూర్ఖుల చేతిలో నుండి తప్పించబడాలని. హల్లెలూయా. సువార్త శీఘ్రముగా మన ద్వారా, ఆ సంఘ సభ్యుల ద్వారా, ఆ యొక్క సువార్థికుల ద్వారా శీఘ్రంగా వెళ్ళాలని ఉంది. అక్కడ మొదటి వచనంలోనే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము, గాస్పెల్ అనేది, దేవుని వాక్యం అనేది, సువార్త అనేది శీఘ్రముగా సంఘము నుండి వెళ్ళాలా, సంఘముతో వెళ్ళాలా. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్తూ ఉన్నప్పుడు సంఘము, ఇగో కొంతమంది ప్రభువా సంఘం నుండి బయలుదేరిను, ఈ సంఘం నుండి బయలుదేరిన కొంతమంది సువార్త ప్రకటించడానికి అని, కొంతమంది మందిరంలో కూర్చొని ఏం చేయాలా, మా కోసం ప్రార్థన చేయండి అనే మాటను పట్టుకొని వాళ్ళు సువార్త సేవ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ భద్రత కోసం ప్రార్థన చేయమని వాక్యంలో రాయబడిన ప్రకారంగా కొంతమంది విశ్వాసులు సంఘంలో కూర్చొని వారి రక్షణ కోసము, వారి భద్రత కోసము సువార్త సేవ శీఘ్రముగా, స్పీడీగా, హల్లెలూయా, సువార్త ప్రతి ఒక్కరు విన్నారు. అప్పుడు వింటారు. ఎందుకంటే వాక్యానుసారంగా నువ్వు సంఘం నుండి వెళ్తున్నావు కాబట్టి. హల్లెలూయా. ప్రార్థనలు నీ వెనకాల వస్తున్నాయి కాబట్టి. హల్లెలూయా. అందుకోసమే నేను ప్రతి సండే కూడా అనౌన్స్ చేస్తా, సంఘంలో ఏది కూడా దాపరికాలు, దాచిపెట్టుకోవడాలు, పర్సనల్ గా వెళ్ళి చేసుకోవడాలు అనేది లేదు. అవునా? సంఘంలో ఏది కూడా దాచిపెట్టుకోవడానికి వీల్లేదు. అందుకే ఎక్కడికైనా ప్రయాణమే, మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే, వెళ్ళాలనుకుంటే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద చర్చ్, పలానా హైదరాబాద్కి పలానా పని కోసం వెళ్తున్నా, ఆ పని సక్సెస్ కావాలా, నా ప్రయాణంలో దేవుని యొక్క కాపుదల, భద్రత ఉండాలని వాక్యం. ఆ వ్యక్తి, ఆ విశ్వాసులు కోరాలి సంఘాన్ని. హల్లెలూయా. కోరాల. ఏ పని మొదలు పెట్టినా మీరు సంఘానికి ఇన్ఫార్మ్ చేయాలి. సంఘం యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుడు అట్లా ఆ సిస్టమ్ ను తయారు చేసి పెట్టిండు. ఆ విధంగా ఏర్పరచుకోండు సంఘం అనేది. హల్లెలూయా. సంఘం అంటే నాట్ ఏ ఇండిపెండెంట్ అమ్మా, వ్యక్తిత్వం నీ పర్సనల్ కాదు అది. సంఘం అంటే వన్ ఫ్యామిలీ. హల్లెలూయా. కాబట్టి మన ప్రతిసారి కూడా నేను నెలకు ఒక్కసారైనా గుర్తు చేస్తాను, మీరు ఎక్కడికి ప్రయాణమైనా, అవుట్ ఆఫ్ స్టేషన్ ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోతే యూ హావ్ టు ఇన్ఫార్మ్ టు ద చర్చ్. సంఘానికి తెలియచేయాలా. అంతేకాదు, నువ్వు ఏదైనా పని ఇంకేమంటారు, గృహ ప్రవేశం కానీ, మొన్న వర్షం వచ్చినప్పుడు కొన్ని ఇండ్లు డ్యామేజ్ అయిపోయినాయి వర్షంలో. అప్పుడు కూడా ఏం చేయాలా, మంచి జరిగినా నష్టం జరిగినా ప్రతిదీ కూడా సంఘానికి, ఆ యొక్క విశ్వాసులు వెళ్తున్న సంఘానికి తెలియజేయాలి. ఆ సంఘం ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు విని వాళ్ళకు మేలు చేస్తాడా లేదా, భద్రపరుస్తాడా లేదా, కాపాడతాడా లేదా, ఆ ప్రార్థనలు ఉట్టిగానే పోతాయా? కాబట్టి సంఘ విశ్వాసులు ఇది గ్రహించాల. ఇది వాక్యం అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. లేదులే, నేను ఎందుకోసం వెళ్తున్నానో దేవునికి తెలుసు, దేవుడు నన్ను చూసుకుంటాడు అంటే అది ఓవర్ భక్తి, ఓవర్ కాన్ఫిడెన్స్. కాపాడతాడు, రక్షిస్తాడు, కానీ సంఘం యొక్క ప్రార్థన వలన నీకు లాభమే చేకూర్చబడుతుంది, కానీ నష్టపో. ఏదో విధంగా నీకు ఆ ప్రార్థనలు, సంఘం యొక్క ప్రార్థనలు నీకు మేలు కలిగే విధంగానే ఉంటాయి. హల్లెలూయా. మేలు కలుగుతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ ఇన్ చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం నుండి వెళ్ళిపోయినవా, అది వేరే విషయాలు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇప్పుడు మనము సమయం లేదు కాబట్టి ఇంకా 3-4 వచనాలు అనేటి దేవుని చిత్తం అయితే మనము మళ్ళీ ఎప్పుడైనా ఆరాధన ఈ విధంగా ఏర్పరచుకున్నప్పుడు ఎనీ ప్రేయర్ మీటింగ్, బుధవారం కానీ, ఆన్లైన్ ప్రేయర్ కానీ, సండే కానీ, లేకపోతే చిన్న ప్రేయర్ మీటింగ్లో కానీ మిగతా వాక్యాలు కూడా మనము ధ్యానించుకుందాం. ప్రస్తుతం ఈ వాక్యములను బట్టి, ఈ 2 వాక్యములను 2 Thessalonians 3వ అధ్యాయము 1-2 వచనాలను
మనసులో భద్రపరుచుకుంటూ మన సంఘ సభ్యుల క్షేమము కోసము వాళ్ళు తిరిగి సమయానికి దేవుని మందిరానికి రావాలని ఆ భ్రమలో నుండి, ఆ భ్రష్టత్వం నుండి, ఆ మూర్ఖత్వం నుండి, అంధకారం, ఆ యొక్క చీకటి నుండి, ఆకర్షణ నుండి దేవుడు విడిపించాలని మన బాధ్యత ఉంటుంది. హల్లెలూయా. సమయానికి రావాలి అందరూ కూడా కుటుంబంగా. మరియు మన సంఘము నిర్మాణము కోసము, మన సంఘం యొక్క అవసరతల కోసము, మరియు సువార్త శీఘ్రముగా వ్యాప్తి చెంది ఆ సువార్త మహిమపరచబడుటకు. హల్లెలూయా. ఎవరికైనా నువ్వు సంఘంగా కలిసి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సువార్త, ఆ యొక్క వాక్యము మహిమపరచబడుతుందంట. అంటే వింటారంట చాలా మంది. హల్లెలూయా. ఎందుకంటే చర్చ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ దెమ్. హల్లెలూయా. అప్పుడు సువార్త, దేవుని వాక్యము మహిమపరచబడుతుందని వాక్యంలో రాయబడింది, 2వ వచనంలో రాయబడింది. కాబట్టి ప్రియమైన వారులారా, మనము లేచి నిలబడి కొన్ని అంశముల గురించి నేను చెప్తాను ఈ వాక్యంను బట్టి. హల్లెలూయా. కొన్ని అంశముల గురించి చెప్తూ ఉన్నప్పుడు మన బాధ్యత. హల్లెలూయా. దిస్ ఇస్ అవర్ డ్యూటీ. మనము ఎంతో సాక్రిఫైస్ చేసుకుంటూ కొన్ని గడియలే దేవుని మందిరానికి వచ్చినాం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చినామమ్మా? దేవుని ఆలయంకి వచ్చినాం. హల్లెలూయా. కాబట్టి కొన్ని అంశముల గురించి నేను చెప్తూ ఉంటూ ఉండగా అది వాక్యానుసారంగా ఉన్నటువంటి అంశాలు అయి ఉంటూ ఉండగా సమయం పోనీయకుండా కొంచెం నడుము కట్టుకొని, కొంచెం ముఖం మీద చల్లనీళ్ళు చల్లుకొని యాక్టివ్నెస్ కోసము, హుషార్నెస్ కోసము కలిసి ప్రార్థన